హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నిన్నటి రోజున మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సంబంధించి 3 కీలక అప్డేట్స్ అయితే విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ కార్డుకి అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల్లో పెద్ద కుటుంబాలకు కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందజేయబోతున్నట్లు ఇందులో ముఖ్యంగా 3 కీలక అప్డేట్స్ అయితే విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం చిన్న కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అనేది భారీ మొత్తంలో అందుతున్న కొన్ని జాయింట్ కుటుంబాలు అంటే పెద్ద కుటుంబాలు కూడా ఉన్నాయని, ఈ యొక్క పెద్ద కుటుంబాలు కూడా ప్రభుత్వ పథకాలు కొత్త విధానంలో అమలు చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులోని లబ్ధిదారుల్లో 5 మంది కన్నా ఎక్కువగా గనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లును అందజేయబోతున్నట్లయితే తెలియజేశారు. అంటే ప్రస్తుతం 2 సెంట్లు 3 సెంట్లు అలాగే ప్రస్తుతం స్థలాలు కలిగిన వారికి ఇల్లు కట్టుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తుండగా 5 నుంచి 6 మంది కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ 3 పడక గదులతో కూడిన ఇల్లు అనేది లబ్ధిదారులకు శాంక్షన్ చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లయితే తెలియజేశారు. అలాగే 5 మంది కన్నా ఎక్కువ మంది కనుక లబ్ధిదారులు కనుక ఉన్నట్లయితే ఆ కుటుంబంలో మరొక పెన్షన్ అనేది ఎక్స్ట్రా అందజేయబోతున్నట్లయితే తెలియజేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన లబ్ధిదారులకు సంబంధించి ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అంటే ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే పెన్షన్ అనేది ప్రస్తుతం అయితే అందజేస్తున్నారు. లేదా ఒక కుటుంబంలో దివ్యాంగులు కనుక అధికంగా కనుక ఉన్నట్లయితే రెండో పెన్షన్ అనేది లబ్ధిదారులకు అయితే శాంక్షన్ చేస్తున్నారు. ప్రస్తుతం 5 మంది కన్నా ఎక్కువగా కనుక ఉన్న కుటుంబాల్లో చాలా మందికి సంబంధించి 60 సంవత్సరాల పెన్షన్ తో పాటు మరొక పెన్షన్ కూడా లబ్ధిదారులకు అందజేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లయితే తెలియజేశారు. అలాగే ఒక కుటుంబంలో అంటే జాయింట్ కుటుంబంలో 10 మంది కన్నా ఎక్కువగా కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. అటువంటి వారందరికీ ప్రతి నెల ఇచ్చే రేషన్ లో 60 కిలోల లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లయితే తెలియజేశారు. ఉదాహరణకు మీ కుటుంబంలో 10 మంది కనుక ఉన్నట్లయితే 10 మందికి ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున 15 50 అంటే 50 కిలోలు మాత్రమే అందజేస్తారు. ఇక మీదట రానున్న రోజుల్లో ఆ యొక్క కుటుంబానికి 60 కేజీల వరకు రేషన్ అందించే విధానాన్ని ప్రస్తుతం పరిశీలిస్తున్నట్లు, త్వరలో దీని మీద ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు నిన్నటి రోజు జరిగిన మహిళా దినోత్సవం సందర్భంగా ఈ యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే గ్యాస్ సిలిండర్ ధరలు ఎంత పెరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి ఏడాది 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు లబ్ధిదారులకు అందజేస్తామని కూడా స్పష్టత అనేది అయితే ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో ఒక కుటుంబంలో 5 మంది కన్నా ఎక్కువగా కనుక ఉన్నట్లయితే ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు కుటుంబంలో ఒకరికి అదనపు పెన్షన్ అలాగే 60 కిలోల వరకు ఉచిత బియ్యాన్ని అందజేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు, త్వరలో ఒక అప్డేట్ విడుదల చేయబోతున్నట్లు నిన్నటి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది.